ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ సిబ్బందిని అర్చకులను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆలయ ఈవో భాగ్యలక్ష్మి ఆరోపించారు. పాలక మండలి సభ్యులు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయకుండా సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని తెలిపారు. పాలక మండలి సభ్యులపై పోచారం పిఎస్లో ఫిర్యాదు చేశామని, శాఖపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని ఈవో భాగ్యలక్ష్మి తెలిపారు. ఆలయ పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ట్రస్టీలు ఇచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రచురించవద్దని, వాస్తవాలను గ్రహించాలని ఆమె మీడియాను కోరారు. గత వారం రోజులుగా ఆలయం గురించి చెడుగా ప్రచారం జరుగుతున్నది. ఈ ఆలయం నందు నియమించబడినటువంటి ధర్మకర్తల మండలి వారు మీడియాలో, పేపర్లలో, యూట్యూబ్లో మొత్తము బ్యాడ్గా ఇన్ఫర్మేషన్ భక్తులకు వెళ్ళేటట్టు చెడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్ యొక్క సారాంశము, వాళ్ళు జనవరి 10 నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఆలయంలో ధర్మకర్తలుగా నియమింపబడినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేసే దౌర్జన్యాలు, అరాచకాలు సిబ్బంది కానీ మేము కానీ భరించలేకుండా ఉన్నాము. భక్తులు వచ్చారని చెప్పి, ఇంతమంది భక్తులు వస్తే మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి వచ్చి అయ్యగారిని, క్లర్క్ని కొట్టడానికి మీదికి వచ్చి గొడవ పెట్టుకుంటే నేను పోలీస్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, సిఐ గారిని కలిసి. అట్లానే మా పై అధికారులకు కూడా నేను నివేదికలు సమర్పించాను.